రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు తారీఖు వచ్చేసి 28/1/2026. మనం దాచేపల్లి గ్రామం దిర్శనాల నారాయణ రెడ్డి గారి పొలంలో ఉన్నాము. మనం చూస్తుంది సింజంటా వాళ్ళది 2050 పాహి అనే వెరైటీలో ఉన్నాము. చూడండి ఒకసారి. ఇది నాటు మిరపకాయ టైప్లో ఉంటుందండి. లావు కానీ ఒకసారి సైజు చూడండి. ఇంత లావు మీద కూడా కాపు చాలా చిక్కదనంగా ఉంటుందండి. మనం గమనించినట్టయితే చూడండి, చెట్టు ఏ చెట్టు అయినా కానీ కాపు చాలా చిక్కదనంగా ఉంటుంది. ఇదిగోండి ఒకసారి అది చెయ్యి, నాకు చూపించు. చూడండి, కాపు చాలా చిక్కగా ఉంటుంది. కాయ ఎంత లావు ఉన్నా కానీ కాపు చాలా చిక్కగా ఉంటుంది. ప్రజెంటు జనవరి 28వ తారీఖు, అంటే ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్లో ఉన్నాము. చేను చూడండి ఒకసారి, ఎలాంటి వైరస్ లేదండి. హైట్ నిలబడి ఒకసారి ఆ చెట్టు కాడ. అదిగోండి, మనిషి దగ్గర 4.5 అడుగులు ఉందండి. మనిషి 4.5 అడుగులు హైట్ ఉంది. ఎలాంటి వైరస్ లేదండి, ఎలాంటి వైరస్ కూడా లేదు. పూతలో నల్లి ఉన్నా కానీ కాయ అయిపోతూనే ఉంటుందండి. చూడండి ఒకసారి, పూతలో నల్లి ఉన్నా కానీ అది కాయగా మారుతూనే ఉంటుంది. ఇదిగోండి, పూత నల్లి ఉంది కానీ నల్లిని సైతం తట్టుకొని కాస్తూనే ఉంటుందండి. ఇది అక్టోబర్లో ప్లాంటేషన్ చేసిందండి. అక్టోబర్ ఆఖరిలో నాటిన చేను. అయినా చూడండి ఒకసారి, లేత తోట ఉన్నట్టే ఉందండి. అంత కాపు మీద కూడా లేత తోట ఉన్నట్టే ఉంది. కాపు చూడండి ఒకసారి. కాపు చూసినట్టయితే ఇదిగోండి, ఏ చెట్టు అయినా చూడండి. ఇదిగో మీకు వరుసగా చూపిస్తానండి. ఇది ఒక చెట్టు, ఇదిగో ఇదొక చెట్టు, ఇదిగోండి. ఏ చెట్టు అయినా కానీ కాపు చూడండి ఎంత చిక్కగా ఉందో. మంచి సైజు ఉంటుంది. కాపు చూడండి ఎంత చిక్కగా ఉంటుంది. ఇదిగోండి కాయ. సేమ్ నాటుకాయ టైప్లో పోతుందండి. కాయ స్పెషల్ ఏంటంటే కాయ ఎండిన తర్వాత ముడత రాదండి. ఇది మిగతా వెరైటీలు ముడత వస్తాయి, కానీ ఈ పాహి కాయ ఎండిన తర్వాత బద్దపాటు వస్తుంది. ముడత ఎలాంటి ముడత ఉండదండి. పచ్చికాయ నలుపు కలర్లో ఉంటుంది. చూడండి కాపు ఎంత చిక్కగా ఉంటుందంటే, సింజంటా వాళ్ళది 2050 పాహి.